హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో ఈ టెట్ సర్వీస్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేటువంటి వీడియో, అలాగనే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు కంటెంట్ అయినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్కి ఉన్నటువంటి టెట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, అలాగనే నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇది టీచర్స్ టెట్ సంబంధించినటువంటి అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇన్ సర్వీస్ టీచర్స్ సంబంధించినటువంటి టెట్ అనమాట అండి. నిన్న దిన ముందు రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ లోకల్ బాడీ, TGREIS గవర్నమెంట్ వెల్ఫేర్ సొసైటీ రెసిడెన్షియల్, తెలంగాణ మోడల్ స్కూల్స్, అలాగనే టీచర్స్ వర్కింగ్ ఇంకా ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్గా 2 టెట్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా తెలపడం జరిగిందనమాట అండి. రెగ్యులర్ టెట్స్, నార్మల్ టెట్స్, అలాగనే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్స్ కూడా మనకి ఇయర్లీ 2 రిలీజ్ చేస్తున్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. సో పేపర్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పేపర్ 1, పేపర్ 2 అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 5th వరకు చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1, అదే రకంగా క్లాస్ 6 నుంచి క్లాస్ 8th వరకు చూసుకున్నట్లయితే కనుక పేపర్ 2 అనేటువంటిది ఇంటెన్షనల్గా ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే DED సెకండరీ గ్రేడ్ టీచర్స్, LFL హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్, డిపార్ట్మెంట్, స్కూల్స్ అపాయింటెడ్ విత్ బోత్ DE LED అలాగే BED క్వాలిఫికేషన్ చేసినటువంటి వారు పేపర్ 1కి, స్కూల్ అసిస్టెంట్స్, TGTs, లాంగ్వేజ్ పండిట్స్, హెడ్ మాస్టర్గా చేసినటువంటి వారు, హై స్కూల్స్లో చేసినటువంటి వారు పేపర్ 2కి వీళ్ళు చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక 7/9/2026 నుంచి 11/9/2026 వరకు ఉండడం జరిగింది అనమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. 7/9 నుంచి 11/9 వరకు కండక్ట్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం పేపర్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ బీసీగా ఉన్నారో వాళ్ళు ఒక పేపర్కి వచ్చేసి 750 రూపీస్ అనమాట అండి. ఓన్లీ ఫర్ పేపర్ 2 చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1కి అంటే ఒక పేపర్కి అప్లై చేసుకున్నట్టయితే 750 రూపాయలు, అలాగనే పేపర్ 2 చూసుకున్నట్లయితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వెరాస్ SC ST క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 2 పేపర్స్కి వచ్చి 1 పేపర్కి వచ్చి 700, 2 పేపర్స్కి వచ్చి 950 అనమాట. బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 750 వచ్చేసి 1 పేపర్, 1000 వచ్చేసి 2 పేపర్స్కి ఇస్తున్నట్లు ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి మనకి 29th జూలై వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక CBT టెస్ట్ 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి మార్క్స్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 60% అబోవ్ వచ్చేసి జనరల్ EWS, BC వారికి 50% అబోవ్, SC ST డిఫరెంట్ లేబుల్ వారికి 40% వచ్చినటువంటి వారిని క్వాలిఫై నేచర్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 22nd నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి 29th తోటి మనకి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటిది 21 నుంచి 30th సెప్టెంబర్ వరకు మనకి వర్కింగ్లో ఉంటుంది అనమాట అండి. హాల్ టికెట్స్ వచ్చేసి 31st ఆగస్టు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 7th నుంచి 11th వరకు అనమాట అండి. టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 11:30, 2 o'clock నుంచి 4:30 PM వరకు ఉంటుంది అనమాట అండి. రిజల్ట్స్ వచ్చేసి మనకి 28th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్లోకి మనకి ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి చూద్దాం అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇన్ సర్వీస్ టీచర్స్కి మనం క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీ పేమెంట్ అనేటువంటి చేయాలన్నమాట అండి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి. క్లిక్ హియర్ మనం క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ ఆధార్ నెంబర్ అనేటువంటిది మనం ఇవ్వాలన్నమాట అండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి గో అనేటువంటిది వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇస్తున్నాను. సో ఇట్లా మనకి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన అప్లికెంట్ నేము, ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, డిఫరెంట్ లేబుల్ పర్సన్, ఎస్ అను, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ, సెలెక్ట్ పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, బోత్ పేపర్ అయితే బోత్ 1 and 2, వర్కింగ్ యాజ్ టీచర్ ఇక్కడ మనం SNA కొట్టాలి, ఎందుకంటే ఇది ఇన్ సర్వీస్ టీచర్స్ కాబట్టి SNA కొట్టాలన్నమాట అండి. ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ మనం SN కొట్టిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్, వర్కింగ్ డిస్ట్రిక్ట్, వర్కింగ్ మండల్, వర్కింగ్ స్కూలు,
కోర్స్ అనేటువంటిది పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్? ఎస్ అయితే ఎస్, ఎందుకంటే మనం ఎస్ అని చెప్పి కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది అనమాట అండి. సో ఇక్కడంతా మనం ప్రాసెస్ చేసేసిన తర్వాత మన ఫీ పేమెంట్ సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట అండి. డీటెయిల్స్ అన్ని మనం ఫిల్అప్ చేసిన తర్వాత మన ఫీ పేమెంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మనం ఫీ పేమెంట్ అనేటువంటిది చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తే మన ఆధార్ నెంబర్, మన జర్నల్ నెంబర్, మన ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు జర్నల్ నెంబర్ వస్తుంది. జర్నల్ నెంబర్ ఇచ్చేసి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొట్టంగానే మనకి అప్లికేషన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. మిగతా డీటెయిల్స్ అనేటువంటిది మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కానీ ఇవన్నిటిని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. దాంతో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది సెకండ్ స్టేజ్ ఫిల్ అయిపోతుంది. దాని తర్వాత మనం డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అనేటువంటిది మనం ఆధార్ కార్డ్ నెంబరు, జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మనకి మనం చేసినటువంటి ఫీ పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఒకవేళ మీ జర్నల్ నెంబర్ తెలియకున్నట్లయితే కనుక జర్నల్ నెంబర్ తెలుసుకోవడానికి ఆధార్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టంగానే మీ యొక్క జర్నల్ నెంబర్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. మీ మొత్తం అప్లికేషన్ అంతా ఇక్కడ ఫిల్ అప్లికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్, జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ మాత్రం కంపల్సరీ 4 కంపల్సరీ అడుగుతారు అనమాట అండి. వీటిని మనం క్లిక్ చేసేసి ఇచ్చేసినట్లయితే మనం అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ రకంగా మనము ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఇన్ సర్వీస్ టీచర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.